హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మా ఏరియాలో అయితే ఫుల్ వర్షం పడుతుంది. వెదర్ చాలా కూల్గా ఉంది. సో వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఘీ అండ్ కొన్ని పీనట్స్ అండ్ తాలింపు గింజలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ యాడ్ చేయండి. ఆనియన్ కొంతసేపు ఫ్రై చేసుకొని నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసి కొంతసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు క్యారెట్ అండ్ కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతసేపు డీప్ ఫ్రై చేసిన తర్వాత టొమాటో అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు అయితే లిడ్ పెట్టేసి వదిలేద్దాము. సో అవన్నీ బాగా బాయిల్ అవుతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే లిడ్ తీసి చూశాను. సో చూడండి బాగా బాయిల్ అయ్యాయి వెజిటేబుల్స్. సో ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. దానివల్ల స్మెల్ అనేది బాగా ఫ్లేవర్గా వచ్చిద్ది. అండ్ దీంట్లోకి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసి నేనైతే ఎగ్స్ యాడ్ చేస్తున్నా. నాకైతే సేమియాలోకి ఎగ్స్ తినడం ఇష్టం. సో 2 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంతమందికి ఎగ్స్ ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఎగ్స్ లేకుండా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 2 ఎగ్స్ వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్లోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను 1 కప్ సేమియాకి 1 కప్ వాటర్ అయితే తీసుకున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. లేకపోతే సేమియా అనేది మెత్తగా అయిపోయిద్ది. ఇప్పుడు చూడండి వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడైతే సేమియా యాడ్ చేస్తున్నాను. సేమియా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతసేపు మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టి అయితే ఒక 2-3 మినిట్స్ వదిలేయండి. సో సేమియా అనేది బాయిల్ అయ్యిద్ది. చూడండి సేమియా అనేది బాగా ఉడికింది. ఎక్కువ వాటర్ వేస్తే సేమియా ముద్దగా అయిపోయిద్ది. అప్పుడు బాగుండదు. మనకి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంతే వాటర్ వేసుకోవాలి. అప్పుడు సేమియా అనేది విడివిడిగా బాగుండిద్ది. లేకపోతే ముద్దగా అయిపోయి టేస్ట్ అంతేం బాగుండదు. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతే, మనకు కావాల్సిన సేమియా ఉప్మా రెడీ అయ్యింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే.